చెప్పింది. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెంతు తక్కళ్ల గంగారెడ్డి మొక్కజొన్న పంటకు చల్లడం కోసం వ్యవసాయ బావి దగ్గర యూరియా బస్తా ఉంచారు. ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బస్తా కనిపించలేదు. దుండగులు బైక్ పై యూరియా తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. దీంతో బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్ ను రైతు గంగారెడ్డి పరిశీలించారు. ఆ దృశ్యాలను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చోరీకి పాల్పడిన యువకులు యూరియా బస్తాను తీసుకొచ్చి రైతుకిచ్చారు. కామారెడ్డి జిల్లాలో యూరియా బస్తా చోరీ కలకలం రేపుతోంది. ఈ మధ్య దొంగతనాలంటే మనం సాధారణంగా బంగారం, నగదు, వెండి, ఆభరణాలు ఇవే చూస్తుంటాం. కానీ రైతుకు వీటన్నిటికీ మించింది ఇప్పుడు యూరియా బస్తా కింద కనిపిస్తుంది. ఎందుకంటే రోజుల తరబడి ఎండ, వాన, తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మొదటి విండోలో కనిపిస్తుంది. యూరియా బస్తాను కింద ఉంచి దానిపైన కూర్చుని పైన మళ్ళీ చెట్లు లాంటివి ఏదో పెట్టుకొని కనిపించకుండా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది గమనించిన ఆ యువకులు మళ్ళీ తిరిగి వచ్చి ఆ యూరియా బస్తాను ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఇది బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో చోటు చేసుకుంది. గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ